గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్ థర్డ్ బీకామ్ క్లాస్లో ట్రెండ్ అనాలసిస్ అనేటువంటిది చెప్పవలసి ఉంది. ట్రెండ్ అనాలసిస్ అంటే ప్రవృత్తి విశ్లేషణ. ఇది ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్. ట్రెండ్ అనాలసిస్, ప్రవృత్తి విశ్లేషణ. ఈ ప్రవృత్తి విశ్లేషణ అనేటువంటిది ఆర్థిక నివేదికల్లో లాస్ట్ మోడల్ అండి, చిట్ట చివరి మోడల్. ఇంతవరకు మీకు 4 రకాలైన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని వివరించడం అనేటువంటిది జరిగింది. ఒక్కొక్క 2 క్లాసుల్లో మనం ఒక్కొక్క మోడల్ని కవర్ చేసుకుంటూ వచ్చాం. ఫస్ట్గా కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ చూసాం, అలాగే కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ చూసాం, అలాగే కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ చూసాం, అలాగే కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ చూసాం. 4 మోడల్స్ ఓవర్. ఏమండి, ఫస్ట్గా మనం చూసింది ఏంటంటే తులనాత్మక ఆదాయ నివేదిక చూసాం, రెండవది తులనాత్మక ఆస్తపులు బట్టి చూసాం, తర్వాత కామన్ సైజ్ ఆదాయ నివేదిక చూసాం, తర్వాత కామన్ సైజ్ ఆస్తి పట్టిని చూసాము. ఇక 5వదిగా ప్రవృత్తి విశ్లేషణకి రావాల్సి ఉంది, అంటే ట్రెండ్ అనాలిసిస్ అనే దానికి రావాల్సి ఉంది. ఈ ట్రెండ్ అనాలిసిస్ అంటే ఏంటి? ట్రెండ్ అనాలిసిస్ అంటే ఏంటంటే కాలంలో మార్పుల వల్ల మన యొక్క వ్యయాల్లో కానీ లాభాల్లో కానీ ఎటువంటి మార్పు వచ్చింది అనేది పరిశీలించి చూడడమే ట్రెండ్ అనాలిసిస్ అని చెప్పి మనం పిలుస్తాం. అంటే ఒక 2-3 సంవత్సరాలు దత్తాంశాన్ని మనం తీసుకుని ఆయా కాలాల్లో మార్పు వల్ల ఆ మార్పు శాతాలు ఏ రకంగా ఉన్నవి, అంటే నిరుడు ప్రకారంగా ఆ వస్తువు యొక్క ధర ఎంత ఉంది, ఈ సంవత్సరం ప్రకారంగా ఎంత ఉంది, వచ్చే సంవత్సరం ప్రకారంగా ఎంత ఉంది, దీనిలో పెరుగుదల ఉందా లేదా తగ్గుదల ఉందా, ఇంక్రీజింగ్ ఉందా డిక్రీజింగ్ ఉందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ ట్రెండ్ అనాలిసిస్ అనేటువంటిది మనకి పనికొస్తుంది. ఈ ట్రెండ్ అనాలిసిస్లో మనకి ఒక 3 అంశాలు 4 అంశాలు ఇవ్వడం జరుగుద్ది. ఆడిచ్చినటువంటి ఆ ఐటమ్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ ఐటమ్స్కి మనం ట్రెండ్ అనాలిసిస్ని చూపించాలి, అంటే రేషియోస్ని కట్టి చూపించాలి, అంటే శాతాల రూపంలో పెరుగుదలని లేదా తగ్గుదలని చూపించాలి. ఇలా చూపించడాన్ని ఏమంటామండి అంటే ట్రెండ్ అనాలిసిస్, ప్రవృత్తి విశ్లేషణ. ట్రెండ్ అనాలిసిస్, ప్రవృత్తి విశ్లేషణ అని చెప్పి మనం పిలవడం జరుగుద్ది. మీ అందరికీ ట్రెండ్ అనాలిసిస్ ఎలా కట్టాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను, చూసుకోండి. ముందుగా మీరు సమ్ నోట్ చేసుకోండి. ఇక్కడ చెప్తున్నాడు సమ్, ముందు సమ్ రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాడు రాసుకోండి. From the following particulars extracted from the profit and loss account of Prashant Limited. You are required to trend ratios of different items. తెలుగు మీడియాలో పైన లైన్ రాసుకోండి. దిగువ సమాచారం నుండి ప్రశాంత్ కంపెనీ లిమిటెడ్ ప్రవృత్తి విశ్లేషణను లెక్కించండి. 1 2 3 4 5 5 కాలమ్స్ అండి, 5 కాలమ్స్. ఒక 5 ఐటమ్స్ ఉన్నాయి, 5 వరుసలు ఉన్నాయి. అలా 5 కాలమ్స్ ఉండేటట్టు స్కేల్ పెన్సిల్ తీసుకుని ఒక టేబుల్ నిర్మించండి.
1 2 3 4 5 ఇదిగో ఇలా ఉన్నాయి కదా 1 2 3 4 5 స్కేల్ పెన్సిల్ తీసుకుని 5 కాలమ్స్తో ఒక 6 ఐటమ్స్ నోట్ చేసడానికి వీలుగా ఒక స్టేట్మెంట్ని మీరు తయారు చేయండి. 5 కాలమ్స్తో గీతలు గీశారు కదండి. 5 కాలమ్స్ కూడా మొదటిది ఇయర్, సంవత్సరము. ఫస్ట్ది ఇయర్, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా రాసేసుకోండి. ఇయర్ సంవత్సరము. రెండవ కాలము సేల్స్, అమ్మకాలు. సేల్స్ అమ్మకాలు. మూడవ కాలం వేజెస్, వేతనాలు. వేజెస్ వేతనాలు. తర్వాత బ్యాడ్ డెట్స్, రాణి బాకీలు. బ్యాడ్ డెట్స్ రాణి బాకీలు. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇయర్స్ పైనుంచి కిందకి. ఇయర్స్ పైనుంచి కిందకి. 2005 ఇయర్స్లో 2005 వరుసగా పైనుంచి కిందకి రాసుకుని కన్ఫ్యూజ్ ఉండదు. 2005 తర్వాత 2006 ఒకదాని కింద ఒకటి, ఇలా ఒకదాని కింద ఒకటి అలా రాసుకోండి. 2005, 2006, 2007 ఇది ఒక సంవత్సరాలు ఉన్నాయి. 2007, 2008, 2009, 2009. నెక్స్ట్ సేల్స్ రాసుకోండి. పైనుంచి కిందకి సేల్స్ రాసుకోండి. 3,50,000. ఇది బోర్డు మీద కూడా కనపడుతుంది, మీకు వర్డ్స్ కరెక్ట్గా అనిపించకపోతే చూసుకోండి. 3,50,000. నెక్స్ట్ ఇయర్ 4,15,000. తర్వాత 4,25,000. 4,60,000. 4,80,000. 4,80,000. నెక్స్ట్ వేజెస్. వేజెస్ 50,000, 60,000, 75,200, 85,000, 90,000. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ 14,000, 26,000, 29,000, 33,000, 37,000. 37,000. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 16,000, 24,500, 45,000, 60,000, 70,000. 60,000, 70,000. 60,000, 70,000. సమ్ ఇలా నోట్ చేసుకున్నారు అందరూ. ఇప్పుడు ఆన్సర్ కొంచెం బుక్ అడ్డం తిప్పి రాసుకోండి నోట్స్. అంటే ఇలా అడ్డంగా రాసుకుంటే, ఇలా అడ్డంగా రాసుకోండి. ఎక్కువ కాలమ్స్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి బోర్డు మీద చూడండి. 1 2 3 4 5 6 7 8 9. అంటే ఫస్ట్ ఒక ఇయర్స్కి ఒక కాలం గీయండి. కాబట్టి ఇలా చూడండి బోర్డు మీద. సంవత్సరాలకు ఒక కాలం గీయండి. మిగతా అడ్డంగా గీసిన అంతర్దాటిని 1 2 3 అంటే 4 బిట్లు అవ్వాలి. 3 గీతలు గీయండి. 1 2 3. అప్పుడు ఎన్ని బిట్లు అవుతాయి? 1 2 3 4 అలా మనకి 1 2 3 4 అవ్వాలి. ఫస్ట్ దాంట్లో సేల్స్ ఉంది కదా, సేల్స్ మళ్ళీ 2 చేయండి. సేల్స్లో అమౌంట్ 2. అర్థమవుతుందా? అంటే పెద్దవి 1 2 3 4 బిట్స్ చేశారు. ప్రతి బిట్ని 2 బిట్లు చేయండి.
వేజెస్ అమౌంట్ ట్రెండ్, బ్యాడ్ డెట్స్ అమౌంట్ ట్రెండ్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అమౌంట్ ట్రెండ్. గీతలు అర్థమైందండి. మొత్తం ఇలా చూసుకుంటే సన్న గీతలు 1 2 3 4 5 6 7 8 9 రావాలి. ఇలా సన్న గీతలు తీసుకుంటే 9 రావాలి. లేదా ఇయర్స్కి ఒక డేట్ ఒక కాలం తీసుకొని మిగతా 4 పార్ట్ల కింద చేసుకుని ప్రతి పార్ట్ని 2 కింద చేసుకోవాలి. అంటే ఈ కాలంలో సేల్స్ రాశాక కింద 2 కాలమ్స్, వేజెస్ రాశాక 2 కాలమ్స్, బ్యాడ్ డెట్స్ 2 కాలమ్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2 కాలమ్స్. వీటికి హెడ్డింగ్ ఇది ఫస్ట్ ఇయర్, ఇది సేల్స్, కింద అమౌంట్ ట్రెండ్ పర్సెంట్, అమౌంట్ ట్రెండ్ పర్సెంట్. అదే తెలుగు మీడియంలో అయితే ఇది మొత్తము ఫస్ట్ కాలము మొత్తము, రెండోది ప్రవృత్తి శాతం, ప్రవృత్తి శాతం, మొత్తము ప్రవృత్తి శాతం, ప్రవృత్తి శాతం. అలాగే ఇక్కడ మొత్తము ప్రవృత్తి శాతం, మొత్తము ప్రవృత్తి శాతం. అంటే అలాగా 4 బిట్లు, ఈచ్ బిట్ 2 బిట్స్ కింద అవ్వాలి. టోటల్ కాలమ్స్ 9 రావాలి, టోటల్ కాలమ్స్ 9 రావాలి. బుక్ అడ్డం తిప్పి రాసుకోండి, బుక్ అడ్డం తిప్పి రాసుకోండి. బుట్ట ముందు అడ్డంగా తిప్పుకొని ముందు రాసుకోండి. 9 కాలమ్స్తో టేబుల్ రావాలి. ఇప్పుడు ముందు టేబుల్ ఏం చేస్తారంటే ఎలా ఉందో అలా నోట్ చేసుకోండి. ఇది గమ్ముని అర్థమైనట్టు ఉండదు, సింపులే కానీ అర్థమైనట్టు ఉండదు. ముందు ఎలా ఉందో అలా నోట్ చేసుకోండి. తర్వాత ఈ పర్సంటేజ్లు, ట్రెండ్ పర్సంటేజ్లు ఎలా వచ్చినాయి అనేది నేను ఇక్కడ కట్టి ఒకసారి ర్యాండమ్గా అక్కడక్కడ కట్టి చూపిస్తాను. అప్పుడు మీరు దాన్ని బట్టి మిగతాయన్ని క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకుంటారు. అంటే క్లాస్ అయిపోయాక కూడా మీరు ఇది వెరిఫై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మీరు వెరిఫై చేసుకుంటారు కానీ కన్ఫ్యూజ్ ఏం లేదు. ముందుగా మీరు 9 కాలమ్స్ ఓపెన్ చేశారు కాబట్టి మీరు 9 కాలమ్స్లో ఫిల్ చేసేసుకోండి. ఫస్ట్ చెప్తున్నాను చూసుకోండి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియంస్ రాసేసుకోండి. బోర్డు సరిగ్గా కనిపించదు మీకు, నేను చెప్తున్నాను క్లియర్గా నా వాయిస్ని బట్టి రాసేసుకోండి. ఫస్ట్ ఇయర్స్లో 2005 అంటే మీకు అర్థం ఒకసారి మామూలు చెప్తున్నాను. ఫస్ట్ ఏమో అమౌంట్స్ సేమ్ ఇయర్స్ మీ దగ్గర ఏమున్నాయో అవి వేసుకుంటున్నారు. అలాగే సేల్స్లో కూడా మీ సమ్లో ఏ ఐటమ్స్ ఉన్నాయో అవి వేసుకుంటున్నారు. ఈ పర్సంటేజ్లు నేను చెప్తున్నాను. అలాగే వేజెస్లో మీ దగ్గర ఏమైతే ఉన్నాయో సమ్లో అవే వేసుకుంటున్నారు. ఈ పర్సంటేజ్ నేను చెప్తాను. అలాగే బ్యాడ్ డెట్స్ మీ సమ్లో ఏమైతే ఉన్నాయో అవి వేసుకుంటున్నారు. ఈ పర్సంటేజ్ నేను చెప్తున్నాను. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అమౌంట్లు మీ దగ్గర ఉన్నాయో అవి వేసుకుంటున్నారు పర్సంటేజ్. ఓకేనా? సరే, ఫస్ట్ ఇయర్ 2005 3,50,000 100%, 50,000 50,000 100%, 14,000 100%, 16,000 100%, 100%. 2006 4,15,000 119%, 119%, 60,000 120%, 26,000 186%, 24,500 153%, 153%. నెక్స్ట్ 207వ సంవత్సరం 207 4,25,000 121%, 75,200
150%, 29,000 207 207%, 45,000 281%, 281%. నెక్స్ట్ కొంచెం కిందకి 2008వ సంవత్సరం 4,60,000 4,60,000 131%, 85,000 170%, 170%. 33,000 236%, 236%. 60,000 375%, 375%. 2009 4,80,000 4,80,000 137%, 137%. 90,000 180%, 180%. 37,000 264%. 70,000 438%, 438%. 1 2 3 4 5 ఈ 5 ఇయర్స్ చెప్పాను. అలాగే 5 ఇయర్స్ డేటా కూడా చెప్పాను. అంతా టేబుల్ అంతా చెప్పాను. ఎవరైనా వెనక ముందు అయిపోయినట్టయితే ఇప్పుడు ఇదిగో కనిపిస్తుంది కదా, ముందు దీన్ని ఫిల్ చేసుకోండి. అప్పుడు మీకు పర్సంటేజ్లు ఎలా వచ్చినాయో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఫిల్ చేసుకోండి దాన్ని. మొత్తం నోట్ చేసుకున్నారు టేబుల్ అంతా కూడా. ఏమండి అందరూ టేబుల్ నోట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూసుకోండి. ట్రెండ్ అనాలసిస్ ప్రవృత్తి విశ్లేషణ ఏ రకంగా చేయాలి అనేటువంటిది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సంవత్సరాల వరుసగా 2005, 6, 7, 8, 9 తీసుకున్నాం. సేల్స్ అమ్మకాలు అమౌంట్ తీసుకున్నాం. పర్సంటేజ్ మనకు తెలియదు అనుకోండి, కాసేపు ఇంకా వేయలేదు మనం. అలాగే వేజెస్ ఓపెన్ చేసాం, అమౌంట్ వేసుకున్నాం, ఇంకా పర్సంటేజ్ బ్లాంక్, ఇంకా లేదు, రాయలేదు. ఏమండి అలాగే బ్యాడ్ డెట్స్ అమౌంట్ వేసుకున్నాం, ఇంకా పర్సంటేజ్ తెలియదు మనకి. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అమౌంట్ వేసుకున్నాం, పర్సంటేజ్ తెలియదు. ఓకే, ఇప్పుడు సమ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ఇయర్స్లో స్టార్టింగ్ ఇయర్ ఉందో తెలుగు మీడియం ఏమని రాస్తున్నారు, ప్రవృత్తి విశ్లేషణ అని పెట్టుకోవాలి దీన్ని. ఓకే, ఇంగ్లీష్ మీడియం అయితే ట్రెండ్ అనాలిసిస్, ప్రవృత్తి విశ్లేషణ అని పెట్టుకోవాలి. ట్రెండ్ అనాలిసిస్
ఓకే, ఇప్పుడు ఈ పర్సంటేజ్ మనకు తెలియదు. ముందుగా సేల్స్ పర్సంటేజ్ దగ్గర రండి. ఇది 2005 కదా, దీన్ని మనం బేస్ ఇయర్గా తీసుకుంటున్నామండి. అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్లో కాదు, కానీ ఇది ఇందులో అంటే మీరు స్టాటిస్టిక్స్లో స్థిర ఆధార సూచీలు, గొలుసు ఆధార సూచీలు అని కడతారు. ఫిక్స్డ్ బేస్ ఇండెక్స్ నెంబర్స్, చైన్ బేస్డ్ ఇండెక్స్ నెంబర్స్ అని కడతారు. అందులో ఫిక్స్డ్ బేస్ ఇండెక్స్ నెంబర్ అంటే P1/P0 × 100 అని కడతారు, చూసారా? అలాగా అంటే వర్తమాన సంవత్సరం విలువ బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100 ఆ సూత్రాన్ని ఉపయోగిస్తాం అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారండి అంటే 2005వ సంవత్సరం సమ్లో ఫస్ట్ది ఏదైతే ఉందో దానికి పర్సంటేజ్ 100 అని మీరు అనుకోవాలి. ఎగ్జంప్షన్ అనమాట, మీరు అనుకోవాలి. ఎగ్జంప్షన్ మీరు ఊహించుకోవాలి. ఫస్ట్ 3,50,000 దగ్గర 100 వేసేది, ఏ సమ్ అయినా వేసేది 100 అనుకునే ఎదరికి వెళ్ళాలన్నమాట. ఓకేనా? నో డౌట్. అలాగే ఇక్కడ 50,000 ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ 100, ఇక్కడ 14,000 ఫస్ట్ కాబట్టి 100, ఇక్కడ 16,000 ఫస్ట్ కాబట్టి 100. అంటే అన్నిటికీ కూడా ఫస్ట్ ఇయర్ 100% వేసేసాం. సేల్స్కి వేసాం, వేజెస్కి వేసాం, బ్యాడ్ డెట్స్కి వేసాం, అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా వేసాం. ఓకేనా? అప్పుడు సెకండ్ ఇయర్ పర్సంటేజ్ రావాలి. ఇక 119 అనే పర్సంటేజ్ రావాలి. ఎట్లా వస్తుంది అంటే ఇదిగో సేల్స్ పర్సంటేజ్ కడుతున్నాం. ఇక్కడ కరెంట్ ఇయర్ ఎంతండి? 4,15,000. గత సంవత్సరం ఎంతండి? 3,50,000. అంటే 4,15,000 బై 3,50,000 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు కొడితే 119 వస్తుంది. దీనికి సూత్రం P1/P0 × 100 అని ఉంటుంది, చూసారా? దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. P1 అంటే కరెంట్ ఇయర్, ప్రస్తుత సంవత్సరం. P0 అంటే పాత సంవత్సరం, ఆధార సంవత్సరం ఇంటూ 100. ఇది స్థిర ఆధార సూచి, పాత సంవత్సరం ఎప్పుడూ మారదన్నమాట. ఓకే, ఇప్పుడు 4,15,000 బై 3,50,000 ఇంటూ 100 వస్తే 119 వచ్చింది. ఓకే, ఇప్పుడు 2017 కావాలి. 2017కి కరెంట్ అమౌంట్ ఎంత? 4,25,000 బై అండి గత సంవత్సరం అంటే ఇది కాదు, ఆధార సంవత్సరం తీసుకోవాలి. అంటే దీని వెనకాల ఇది ఉందని తీసుకోకూడదు. దీనికైతే దీని వెనకాల ఇది ఉంది, కానీ ప్రతిదానికి వెనకాల ఇదే ఉంటుందండి. ఆధారం ఫిక్స్ 3,50,000 ఇంటూ 100. అంటే ఇక్కడ మీకు దీని పర్సంటేజ్ 121 వచ్చింది. 121 వచ్చింది. ఓకే, నెక్స్ట్ వేజెస్ తీసుకున్నాను. ఇగో ఇలాగ. ఇప్పుడు ఇది ఇంక తీసుకోలేదు, మీరు కట్టేయండి క్యాలిక్యులేటర్ మీద. 460/350 ఇంటూ 100, 480/350 ఇంటూ 100. ఇది ఈ పర్సంటేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు వేజెస్ చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ది 100 ఓకే, రెండోది కావాలి. రెండోది అంటే ఇక్కడ కరెంట్ ఇయర్స్ అమౌంట్ ఎంత? 60,000 బై P0 ఆధార సంవత్సరం 50,000 ఇంటూ 1. అంటే దీని పర్సంటేజ్ ఇదో 120 వచ్చింది. ఇది కూడా చెప్తాను. ఈ సంవత్సరం రావాలంటే 75,200 బై ఆధార సంవత్సరం ఎంత? 50,000 ఇంటూ 100. అంటే 150%. ఇది 150. మరి ఇది ఎలా వస్తుంది? 85,000 బై 50,000 ఇంటూ 100. ఇది 170 వస్తుంది. ఇది 90,000 బై 50,000 ఇంటూ 100, 180 వస్తుంది. ఓకే, అర్థమైంది మీకు? ఇప్పుడు చేసేయగలరు. బ్యాడ్ డెట్స్ ఇది 14,000 ఫస్ట్ 100 అనుకున్నాం. నెక్స్ట్ సెకండ్ది రావాలి. ఎలా వస్తుంది? ఇదిగో బ్యాడ్ డెట్స్ ఇక్కడ చూపిస్తున్నాం. సెకండ్ది అంటే 26,000 బై బేస్ ఎంత? 14,000 ఇంటూ 100. ఇది 186% వస్తుంది. 186%. మళ్ళీ ఇది 29,000 బై బేస్ ఎంత? 14,000 ఇంటూ 100 అంటే 207%. ఇది మళ్ళీ ఇది ఎలా వస్తుంది? 33,000 బై 14,000 ఇంటూ 100. ఇది 37,000 బై 14,000 ఇంటూ 100. ఈ 14,000 అనేది స్టాండర్డ్, అది ప్రమాణం, ఇంకా మారదు అనమాట, స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూపిస్తున్నాను. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫస్ట్ 16,000 100% వేసుకున్నాం. తర్వాత 24,500 అంటే ఇది ట్యాక్స్ పర్సంటేజ్ ఇక్కడ కట్టినా, ట్యాక్స్ పర్సంటేజ్ ఇక్కడ కట్టాను.
ఇది 24,500 బై బేస్ అంతా 16,000 ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేసిన క్యాల్కులేటర్ మీద చేసే నీకు మీరు ఏం గుణిస్తారు చెప్పండి. 153. నెక్స్ట్ ఇది 45,000. 45,000 బై బేస్ అంతా 16,000 ఇంటూ 100. ఇది 281%. ఇది ఎలా వస్తుంది? 60,000 బై 16,000 ఇంటూ 100. 70,000 బై 16,000 ఇంటూ 100. 438. ఈ రకంగా ట్రెండ్ అనాలిసిస్ అనేటువంటిది చేయాలి. ఎన్ని ఐటమ్స్ ఇచ్చినా సేల్స్, వేజెస్, బ్యాడ్ డెట్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 4 ఐటమ్స్ ఇచ్చాడు. ఒకవేళ 3 ఇచ్చినా చేస్తాం, 5 ఇచ్చినా చేస్తాం. ఇయర్స్ ఎన్ని ఇచ్చినా చేస్తాం. ఇయర్స్ ఇచ్చిన వాల్యూస్ తీసేసుకోవడం. ఫస్ట్ ఇప్పుడు 100 అని అనుకోవడం. నెక్స్ట్ క్యాలిక్యులేటెడ్ అమౌంట్ బై బేస్ అమౌంట్ ఇంటూ 100. ప్రతిదీ క్యాలిక్యులేటెడ్ అమౌంట్ బై బేస్ అమౌంట్, క్యాలిక్యులేటెడ్ అమౌంట్ బై బేస్ అమౌంట్, క్యాలిక్యులేటెడ్ అమౌంట్ బై బేస్ అమౌంట్. ఈ రకంగా కడితే ట్రెండ్ అనాలిసిస్ అనేటువంటిది పూర్తవుతుంది. దీనికి ఇంకా స్పెసిమన్ ఏమి ఉండదు, డైరెక్ట్ సమ్మే చెప్పేసాను నేను. ఏమంటే స్పెసిమన్ ఏమి రాసుకోవడం అవసరం లేదు. సమ్ అర్థమైంది అనుకుంటున్నాను. బాగా ఒకసారి స్టడీ చేయండి. ట్రెండ్ అనాలిసిస్ ఇస్తే కనుక ఈ రకంగా మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా అండి? నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఐటమ్ చూసుకుందాం. థ్యాంక్ యూ.